ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ, ఈ వాక్యం వింటున్న వారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రేమ కనికరము గల దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో నాయన ఎందరైతే నాయన నీ వాక్యమును వింటున్నారు ప్రభువా, వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ నామాన్ని ఘనపరచుకోండి ప్రభువా. ఆయన చెబుతున్న మీ దాసులను నీ యొక్క ఆత్మతో నింపండి. ఈ సత్యమును ఉపదేశమును బోధించడానికి తగిన జ్ఞానమును ఆలోచన మీరు దయచేసి నీ ఆత్మతో నడిపించి నాయన ఈ యొక్క కూటాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని, వింటున్న ప్రతి ఒక్కరికి కూడా మీరు ఉన్నతమైన కార్యములు వారి కుటుంబాల్లో, వారి జీవితాల్లో జరిగించమని, ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. సమయంలో వాక్యం చదువుకుందామండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 14వ వచనంలో రాయబడిన దేవుని యొక్క మాటలు ఇవి. ఇక్కడ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటితో కమ్మి ఉండగా దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుడు తన నోరు తెరిచి పలుకుటను మొట్టమొదటిసారిగా మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాము. వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ప్రభు వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగు కలిగెను. ఆది కాండము 1వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు పలికిన వెనువెంటనే వెలుగు కలిగి ఉన్నది. హల్లెలూయా. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. తర్వాత ఆయన వెలుగును చీకటిని వేరుపరిచెను. ఈ విధముగా దేవుని యొక్క క్రియ మొట్టమొదటిగా వెలుగుతో సంబంధము కలిగి ఉన్నట్లుగా మనము గ్రహించగలము. దేవుడు వెలుగునకు పగలనియు పేరు పెట్టి ఉన్నాడు. దేవాది దేవుడు వెలుగుకు పగలని పేరు పెట్టెను. మనము చీకటి కమ్మి ఉన్న భూమి యందు దేవుడు మొదటిగా సృష్టించినదంతయు మంచిదైనట్లు చూచినదియు పేరు పెట్టి పిలిచినదే వెలుగై ఉన్నది. మొదటి దినమున మొట్టమొదట ఈ వెలుగును కలుగజేసి ఉన్నాడు దేవుడు. ఈ వెలుగు దేవుని దృష్టిలో ఎంతో గొప్పగా చెప్పబడి ఉన్నది. మనము గ్రహించగలము.
ఈ వెలుగు లోకంలో ఉన్న మనుషులకు మాత్రమే కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను. అలాగనే లోకంలో ఉన్న మనుషులకు మాత్రమే కాదు ఈ వెలుగు, సమస్త జీవరాశులన్నిటికీ, భూమి మీద నుండి సమస్త గడ్డి విత్తనములకును ఫలవృక్షములకును ముఖ్యమైనదిగా ఉన్నది ఈ వెలుగు. ఈ వెలుగు లేకుండా ఏదీ జీవించలేదు. యేసు ప్రభు చెప్పిన మొట్టమొదటిగా వెలుగు కలిగెను. ఆయన మంచిదైనట్లు చూచినదేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. తన క్రియను వెల్లడి చేసిన ఈ వెలుగును తనను వెంబడించిన జనులను పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి పిల్లలైన వెలుగు ఈ లోకంలో లేనట్లయితే లోకమంతయు చీకటి కమ్మి ఉండును. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలమైన మనం ఈ యొక్క సత్యమును తెలుసుకొని అవగాహన చేసుకొని ప్రపంచమంతటికి వెలుగునిచ్చేవారిగా ఉండాలని దేవాది దేవుడు మనందరి ఎడల కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుని గురించి అపోస్తలుడైన యోహాను మొదటి అధ్యాయము 4, 5, 9 వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్తలో మొదటి అధ్యాయము 4, 5, 9 వచనంలో ఈ విధముగా మనం రాయబడి ఉంది. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. నిజమైన వెలుగు ఉండెను. అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది అని చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరులారా, ఆయనలో జీవమున్నది. ఆ జీవము మనుషులకు వెలుగై ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపలేకపోయెను. అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ ఉన్నదని దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. ఈ లోకంలో యేసు ప్రభు చేసిన సేవను గురించి ప్రవక్త అయిన యెషయా చీకట్లో నడుచు జనులను గొప్ప వెలుగు చూస్తూ ఉన్నారు. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అని యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనంలో చదువుతూ ఉన్నాము. అవును ప్రియ సహోదరి సహోదరులారా, చీకట్లో నడుస్తున్న జనుల మీద గొప్ప వెలుగు చూస్తూ ఉన్నాము. మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. నేడు ప్రపంచమంతటిని ఆయన గొప్ప వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని
దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నా యందు విశ్వాసముంచు ప్రతివాడును చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని ఆయన తనను గురించి చెప్పుతా ఉన్నాడు. యోహాను రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనము. యోహాను రాసిన పత్రిక 12వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ప్రియ సహోదరి, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పాపం వలన అంధకార అధికారంలో ఉండు మనుషుడు జీవ వెలుగైన యేసు యొద్ద తన పాపమును ఒప్పుకొని ఆయనను తన సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు అతని నుండి చీకటి తొలగిపోతూ ఉంది. కాబట్టి పాపం వలన అంధకారంలో ఉన్న మనుషులందరూ జీవం కలిగిన యేసు యొద్దకు వచ్చి తన పాపమును ఒప్పుకొని దేవుణ్ణి తన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు అతనిలో ఉన్న చీకటి పాపము తొలగిపోతూ ఉన్నది. నిజమైన వెలుగు అతనిలో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ గొప్ప వెలుగైన యేసు యొద్ద నుండి మనము వెలుగును పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్వమందు మనము చీకటి అయి ఉన్నాము, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నాము. వెలుగు సంబంధులై మనము నడుచుకోవాలి అని ఎఫెసీ రాసిన పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనంలో తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి మనిషిని వెలిగింపజేయు నిజమైన వెలుగైన యేసుతో మనకు నిత్యమైన వెలుగు ఐక్యత ఉన్నంత వరకు మనము లోకమునకు వెలిగిచ్చువారముగా ఉండాలని దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. మనలో ఉన్న వెలుగు ద్వారా అనేకులు గొప్ప వెలుగైన యేసును విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి ప్రార్థన చేసి ఆయన యొక్క జీవమును ప్రతి ఒక్కరూ పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవాది దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుని మహిమ చేత ప్రకాశించబడాలి. గొర్రెపిల్లయే దానికి దీపమైన పరలోకమునకు వెలుగుగా ఉన్నది. కాబట్టి ప్రభువు చెబుతా ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మన దేవుడు వెలుగై ఉండుట మాత్రమే కాదు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఎవరన్నో సమీపింపరాని తేజస్సులో నివసిస్తూ ఉన్నాడు. ఆయన వెలుగు పొందియే మనము వెలుగు చూస్తూ ఉన్నాము. దేవుని వెలుగులో నడుచుకుని వారమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులు, మనము వెలుగు సంబంధులము. వెలుగు దేవుని వెలుగును మనము ఆశ్రయించి ఉన్నాము. మనము దేవుని వెలుగులో నడుచుకున్న వారై ఉండాలని కీర్తన 36:9 వచనంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో యేసు ప్రభు మూలముగా పాప క్షమాపణ పొంది చీకట్లో నుండి ఆశ్చర్యమైన వెలుగులోకి పిలువబడిన మనము అనుదినము ఆయన వెలుగు పొందియే మనము వెలుగును చూడాలి. ఆ వెలుగులో నిలిచి ఉన్నప్పుడు లోకమునకు వెలుగై మనము ఉండగలము. దేవుని వాక్యము మన పాదములకు దీపము, ఆయన త్రోవకు వెలుగై ఉన్నందువలన మనము దేవుని వాక్యమును చదివి ధ్యానించి దాని ప్రకారము జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అప్పుడే మనము జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ప్రకాశిస్తాము. దేవుణ్ణి స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము ద్వారా ప్రకాశింపబడిన మనము ఈ యుగ సంబంధమైన దేవత వలన
మనోనేత్రములకు గుడ్డితనము కలగకుండా మనలను కాపాడుకుంటాము. ఆ వెలుగులో నిలిచి ఉండాలి. అందు నిమిత్తము తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో పాలివారగుటకు ఔశక్యమైనదని 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు, అతని యందు అభ్యంతర కారణమేదీ లేదు అని చెప్పబడిన విధముగా మనము సహోదర ప్రేమ యందు నిలిచి ఉండాలి. దాని నిమిత్తము వెలుగులో నిలిచి ఉండాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ మహిమా స్వరూపి అయిన ఆత్మ కనుక మనం ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ నింపుదలను మనలో పొందుకోవాలి. ప్రార్థన జీవితము మనం పొందుకోవాలి. మనము వెలుగు సంబంధమైన పిల్లలముగా కాపాడుకున్నటకు మనకు సహాయము చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రియ సహోదరి సహోదరు, యేసు ప్రభువుని గురించి ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారిను, ఆయన వస్త్రము తెల్లనిదై దగదగ మెరిసినని లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నాం. ప్రియ సహోదరి, మన జీవితమైన వస్త్రము తెల్లగా ప్రకాశించాలంటే ప్రార్థన జీవితం ద్వారా దేవునితో ఉన్న ఐక్యములో మనం కాపాడుకొనుట ద్వారా మనము కాపాడపడుతున్నాం. ప్రార్థన జీవితం ద్వారా సాధ్యమవుతూ ఉంది. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కొండ మీద నుండి ఒక పట్టణముల వలె ఉండాలి. దేవుడు మన యొద్ద నుండి ఒక సాధారణమైన జీవితము కాదు, ఒక శ్రేష్టమైన ఉన్నతమైన జీవితమును ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వెలుగులో మనము నిలిచి ఉండాలి. దేవుని చిత్తంలో మనము నిలిచి ఉండాలి. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టెదరు, కొత్త భాషలో మాట్లాడెదరు, పాములను ఎత్తి పట్టుకొందరు, మరణకరమైనది ఏదియు తాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. ఈ విధముగా మనము దేవుని సేవలో కొండ మీద నుండి పట్టణముల వలె ఉండాలి. దేవుని కొరకు కష్టపడు, ప్రయాసపడు వ్యక్తులుగా మనము ఉండాలి. దేవుని పరిచర్యలో మనము శ్రమలు అనుభవించి కష్టపడి ప్రయాసపడే వ్యక్తులుగా మనం మారాలి. మనము స్థిరులముగాను దేవుని పనిలో ఎల్లప్పుడూ అభివృద్ధి పొందిన వారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు వాక్యము బోధిస్తూ ఉంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవాది దేవుడు ఆయన పలికిన వెంటనే వెలుగు కలిగెను. వెలుగు మంచిదన్నట్లు దేవుడు చూచెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనము వెలుగు సంబంధముగా ఉండాలి. వెలుగు క్రియ మొట్టమొదటిగా మనలో ప్రారంభించబడాలి. వెలుగులో నడవాలి. వాక్యముకు తగిన జీవితం చేయాలి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోకి వస్తూ ప్రతి మనుషుణ్ణి వెలిగిస్తూ ఉన్నదని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 4, 5, 6 వచనంలో రాయబడి ఉంది. ప్రియ సహోదరి, కాబట్టి ఆయనలో జీవం ఉంది. ఆ జీవము ప్రతి ఒక్కరూ పొందుకొని వెలుగులో నడిపించబడాలని దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము, దేవుని యొక్క కోరిక ఉన్నది. ప్రియ సహోదరి, గత కాలము నీవు వెలుగులో ఉన్నావు, చీకటిలో ఉన్నావు,
నీకు నీవు ఆలోచించుకొని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మీరు లోకమునకు వెలుగుగా ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించిందిగా ప్రభు ప్రేమలో తెలియజేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం, కనికరమగల దేవా నీకు స్తోత్రాలు, స్తుతి స్తోత్రాలు. ప్రభువా నాయన, నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని నాయన మీరు వాక్యం ద్వారా బోధించి ఉన్నారు. మాలో చీకటి నుండి, మా చీకటి పాపం నుండి, చీకటి కార్యం నుండి మమ్మల్ని విడిపించండి. నీ వెలుగు మాలో ప్రకాశింపనివ్వండి. మా పాపమును ఒప్పుకొని రక్షణ పొందుకొని మారు మనసు పొందుకొని ప్రభువా నీ సజీవమైన వెలుగులు నడిపించబడాలి. నీ జీవము కలిగిన వెలుగులు నడిపించబడాలి. ఎందుకంటే నాయన ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండునని నీ వాక్యము బోధిస్తూ ఉంది. నాయన నీ వెలుగు పొందుకొని మేము వెలుగులో నడిపించబడాలి. ప్రభువా ఆయన ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉంది. నీ సత్యము, ఉపదేశము, నీ ధర్మశాస్త్రము, పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరిని వెలిగిస్తూ ఉంది. ప్రభువా ఆ వెలుగును పొందుకొని ఆ వెలుగు మార్గమును నడిపించబడి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని, వింటున్న ప్రతి ఒక్కరిని నాయన వెలుగు సంబంధులుగా మార్చమని ఈ నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ కొనియాడుచు మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.